మందులు మార్చి రాస్తున్నాను. ఇక నుంచి ఇవి వాడండి. ఇక మీరు బయలుదేరండి. థ్యాంక్ యూ డాక్టర్. మీరు వెళ్ళండి. ఆ బాబుని వాళ్ళ పేరెంట్స్కి నేను అప్పు చెప్తాను. పర్లేదు రాజు, బంటి వాళ్ళ పేరెంట్స్ వచ్చేంత వరకు నేను కూడా ఇక్కడే ఉంటాను. మేడం, ఈ మందులు తీసుకునండి. నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. పర్లేదులే రాజు, నువ్వు బ్లడ్ ఇచ్చావు కదా, అదే గొప్ప సాయం. ఈ మందులు నేను తీసుకొస్తాను. నువ్వు వెళ్ళి బంటి దగ్గరుండు. బిడ్డను ఒకసారి చూద్దు అమ్మా. వాడి మోహన్ నేను చూడలేను. నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఈ బిడ్డను కాపాడుకోవడంలో మీరు చూపించే శ్రద్ధ ఆ రోజు మన బిడ్డ విషయంలో చూపించుంటే అప్పుడు మనం ఇలా విడిపోయి ఉండేవాళ్ళం కాదు. ఏమైంది అత్తయ్య, అంత కంగారు పడుతున్నారు? అబే, కంగారేం లేదు రూపా. బంటి ఎప్పుడు స్పృహలోకి వస్తాడు, నువ్వెళ్ళెప్పుడు దీపం తీసుకొస్తావని కంగారు, అంతే. ఆల్రెడీ నేను డ్రైవర్తో చెప్పాను, మీరేం కంగారు పడకండి. మందారమైతే కళ్ళ ముందే తప్పించుకుంది, కాని కళ్ళ ముందున్న ఈ రూపకి మాత్రం రాజు కొడుకని తెలియకూడదు. లేదంటే మాకొచ్చే అనుమానాలే దీనికి రావచ్చు. రూపా, లేట్ అయింది, ఇంకింటికి వెళ్దాం పదా. మెడిసిన్ ఇవ్వాలి. మందరం వెళ్ళిపోయింది. సరే, వెళ్ళి రూపం తీసుకొద్దాం పద. డాక్టర్ గారు, ఇప్పుడు ఎలా ఉంది? కంగారు పడాల్సింది ఏమీ లేదు. పల్స్ మంచిగానే ఉంది. కాసేపట్లో స్పృహలోకి వస్తాడు. సమయానికి బ్లడ్ ఇచ్చి కాపాడారు. వెరీ గుడ్. బంటి స్పృహలోకి వచ్చేసరికి ఆవిడగారు ఇక్కడ ఉండకూడదు. రాజు, డాక్టర్ గారు ఏమైనా చెప్పారా? బాబుకి ఏ ప్రమాదం లేదని డాక్టర్ గారు చెప్పారు. ఇక మీరు వెళ్ళండి. బాబు లేవగానే నేను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేస్తాను. ప్రస్తుతానికి మాత్రమే బాబుకి ప్రమాదం లేదు రాజు, కానీ ఏ క్షణమైనా బాబుకి ఇంకా పెద్ద ప్రమాదం ఎదురవ్వచ్చు. అమ్మ రూపా, బాబుకి ఏ ప్రాబ్లం లేదు అంటున్నారు కదా. ఇంటి దగ్గర మీ నాన్న కూడా కంగారు పడుతూ ఉంటారు. మనం వెళ్దాం పదమ్మా.
నీకేం కాదని నాకు తెలుసు బంటి. నిన్ను కాపాడింది నేను కాదు. ఇదిగో ఈ రాజే నిన్ను కాపాడింది. నువ్వు స్పృహలోకి రాకముందే నేను వెళ్ళిపోతున్నాను బంటి. ఐమ్ సారీ. మళ్ళీ కలుస్తాను. ఇక మీరు బయలుదేరండి. సరే రాజు, బాయ్. రూపా, పద వెళ్దాం. నందు 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 నాన్న 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 బంటి, బంటి, నాన్న నన్ను ఎక్కడున్నాను? బంటి, నీకేం కాలేదు బంటి, నీకేం కాదు. నువ్వు కంగారు పడకు బంటి. నాన్న నా ఫ్రెండ్ ఎక్కడా నాన్న? నీ ఫ్రెండ్ ఇప్పటి వరకు ఉండి ఇప్పుడే ఇంటికి వెళ్ళారు. థ్యాంక్స్ కూడా చెప్పలేదే. చెప్పాను బంటి. ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది డాక్టర్. నన్ను ఇంటికి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు, కానీ ఎగరడం, దూకడం ఇలాంటి ఆటలు ఆడకూడదు. అలాగే డాక్టర్. మీరు బాబుని ఇంటికి తీసుకెళ్ళొచ్చు, కానీ జాగ్రత్తగా మెడిసిన్స్ వాడండి. అలాగే డాక్టర్. ఇదిగోండి సార్. బంటి, అసలు యాక్సిడెంట్ ఎలా అయింది బంటి? యాక్సిడెంట్ కాదు నాన్న, ఎవరో నన్ను కిడ్నాప్ చేశారు. వాళ్ళ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కాల్లో నుంచి దూకేస్తాను. సమయానికి ఫ్రెండ్ రావడం వల్ల నేను బతికిపోయాను. లేదంటే నన్ను ఏం చేసేవారు? బంటి, నీకేం కాదు బంటి. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేసైనా నేను కాపాడుకుంటాను. నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరో తెలుసుకుంటాను. వాళ్ళంతా చూస్తాను. నాకు తెలుసు నాన్న, కానీ వాళ్ళని ఏమైనా చేసే ప్రయత్నంలో నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. నా కొడుకు జోలికొచ్చారంటే నా జోలికొచ్చినట్టే. వాళ్ళెవరో తెలిస్తే మాత్రం పట్టంగా నరికేస్తాను బంటి. ఏం ఆలోచిస్తున్నావు నాన్న? ఏం లేదు బంటి, పద వెళ్దాం. బంటి, అక్కడ కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. బిల్ ఎంత అండి? ఒకసారి ఫైల్ ఇవ్వండి సార్, చెక్ చేసి చెప్తాను.
శాలరీ వచ్చింది. మన సమస్యలు కొంతైనా తీరుతాయి. నీకు నచ్చినవన్నీ కొనివచ్చు అనుకున్నాను. కానీ నీకోసం ఖర్చు పెట్టాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు. పోనీలే, సమయానికి నీకే ఉపయోగపడుతున్నాయి. సార్, ఈ పేషెంట్ పేరు మీద ఆల్రెడీ బిల్ పే చేశారు సార్. పే చేశారా? అవును సార్, ఎవరు? ఈ బాబుని జాయిన్ చేసిన మేడమే పే చేశారు సార్. బిల్ ఎంత అయింది సిస్టర్? ఒక్క నిమిషం మేడం, ఇప్పుడే చెప్తాను. క్యాషా కార్డా మేడం? స్కానర్తో పే చేస్తా. సార్, థ్యాంక్ యూ. బంటి పద. నాకు జన్మనిచ్చిన అమ్మ ఎవరో తెలియదు, కానీ పునర్జన్మ ఇచ్చింది మాత్రం ఈ ఫ్రెండే స్వామి. వన్స్ అగైన్ థ్యాంక్స్. వీడికి తల్లైనప్పుడు వీడి ప్రాణాలు తీయాలనుకుంది. వీడి తల్లి తనే అని తెలియనప్పుడు ప్రాణం పోసింది. ప్రాణం తీయాలి అనుకున్నప్పుడు రాక్షసిలా అనిపించిన, ప్రాణాన్ని కాపాడినప్పుడు మాత్రం దేవతలాగే అనిపిస్తోంది. కానీ బంటి ప్రాణం తీయాలనుకున్న అమ్మే ఇప్పుడు ప్రాణం పోసిందన్న విషయం మాత్రం బంటికి తెలియనివ్వక స్వామి. నువ్వు కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్పు నాన్న. థ్యాంక్ యూ స్వామి. పద వెళ్దాం. చంద్ర, అన్నయ్య, ఆ పేదవాళ్ళ ఇళ్ల కన్స్ట్రక్షన్ పనులు ఎంతవరకు వచ్చాయి? ఆల్మోస్ట్ అన్ని ఇళ్ళు ఫినిషింగ్ టచ్లో ఉన్నాయి అన్నయ్య. ఇంకొంచెం త్వరగా చేయించు. ఎట్టి పరిస్థితుల్లో మనం సంక్రాంతి కల్లా ఆ ఇళ్ళని పేదవాళ్ళకు అందచేయాలి. అలాగే అన్నయ్య. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్. దీపు, స్కూల్ అప్పుడే అయిపోయిందా? అయిపోయింది కాబట్టే వచ్చాను పిన్ని. నువ్వు మాటలు బాగా నేర్చావు. ఇంతకీ మమ్మీ ఎక్కడా? మమ్మీనా? మమ్మీ నన్ను తీసుకురావడానికి రాలేదు, డ్రైవర్ కదా వచ్చాడు. సరే సరే, నేను ఆడుకోవాలి, ఫ్రెష్ అప్ అయి వస్తాను. డ్రైవర్ వెళ్ళాడా? మరి రూపాయి ఎక్కడికి వెళ్ళినట్టు? పింకీ, అక్క నీకేమైనా చెప్పి వెళ్ళిందా? చెప్పలేదు పెదనాన్న. అవునా? చంద్ర, రూపకి ఫోన్ చేసి ఎక్కడుందో కనుక్కో. అలాగే అన్నయ్య. అమ్మా రూపా, ఎక్కడికి వెళ్ళావమ్మా? నువ్వు స్కూలుకు కూడా వెళ్ళలేదంటగా? నానా, స్కూల్లో దీపుకి లంచ్ తినిపిద్దామని వెళ్ళాను కదా. లంచ్ చేయిస్తుంటే సడన్గా బంటిని ఎవరో కిడ్నాప్ చేశారు నాన్న.
బంటి ఏమైందన్నా? ఏ రక్తం ఏంటి? ఏంటిరా? ఏమైందమ్మా? ఓరే అయ్యా, దెబ్బలేంట్రా? ఒంటి నిండా ఇన్ని దెబ్బలేంది? ఒరే అయ్యా ఏటైనదిరా ఇడికి? ఒరే అయ్యా ఏంటైనదిరా? తాగనా? కిడ్నాప్ చేశారని చెప్తే వీళ్ళు భయపడతారు. యాక్సిడెంట్ అయిందని చెప్దాం. ఏంటి బంటి ఈ గాయాలేంటి? అదో పెద్ద కదా ఫ్రెండు. పెద్ద కథేం కాదు అమ్మగారు, చిన్న యాక్సిడెంట్ అయింది అంతే. ఏమంటున్నావురా? యాక్సిడెంట్ ఏంట్రా? ఎందుకు నాన్న అబద్ధం చెప్తున్నావు? అబద్ధమా? మరి నిజమేంటో నువ్వు చెప్పరా? తనెవరో కిడ్నాప్ చేశానమ్మా. కిడ్నాప్ చేశారా? అసలు స్కూల్లో సెక్యూరిటీ ఏం చేస్తుంది? లంచ్ టైం కాబట్టి అందరూ భోజనానికి వెళ్ళారేమో నాన్న. మరి ఆ తర్వాత ఏమైంది రూపా? దేవుడి దయ వల్ల ఆ కిడ్నాపర్ల నుండి బంటి తప్పించుకున్నాడు బాబాయ్. అమ్మయ్యా. అమ్మా రూపా, ఎవరు చేశారో ఎందుకు చేశారో ఏమన్నా తెలిసిందా? లేదు నాన్న, బంటి కిడ్నాపర్ల నుండి తప్పించుకునే ప్రయత్నంలో గాయపడ్డాడు. బంటిని హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నంలో నేనుండిపోయాను. ఆ కిడ్నాపర్లు తప్పించుకుని వెళ్ళిపోయారు. ఈ వెధవలకి ఇదో అలవాటైపోయింది. అభం శుభం తెలియని పిల్లల్ని కిడ్నాప్ చేయటం, వాళ్ళని అడ్డం పెట్టుకుని వాళ్ళ అమ్మా నాన్నల్ని వేధించటం. అన్నయ్య, ఇలాంటి వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు అన్నయ్య. ఆ కిడ్నాపర్స్ ఎవరో నేను ఎంక్వైరీ చేయిస్తాను. వాళ్ళెవరైనా సరే వాళ్ళు జైల్లో ఉండేలా నేను చూసుకుంటాను. ఇప్పుడు బంటికి ఎలా ఉందమ్మా? రే నాయనా, మన బంటిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంటుందిరా? నాకు అదే అర్థం కావడం లేదమ్మా. ఒరే అయ్యా, దేవుడి దయ వల్ల మన బంటికి ఏటి కాలేదు. ఇక నుంచి మనందరం చాలా జాగ్రత్తగా ఉండాలా. బాబా దయ వల్ల సమయానికి నా ఫ్రెండ్ వచ్చి నన్ను కాపాడింది తాతయ్య. మంచి పని చేసావమ్మా రూపా. అయినా నువ్వు నాకు కాల్ చేసి ఉండొచ్చు కదా. హాస్పిటల్ నుండి మీకు కూడా కాల్ చేశాను నాన్న. కాల్ వెయిటింగ్ వచ్చింది. అవునా? అయ్యో, నేను చూసుకోలేదమ్మా. ఆ దేవుడి దయ వల్ల సమయానికి బ్లడ్ దొరకడంతో బంటి ప్రమాదం నుంచి బయటపడ్డాడు. దీపక్, నీ చేతికేమైంది? కుక్క కరిచింది మావయ్య. కుక్క జోలికి నువ్వెందుకెళ్ళావు దీపక్? వీడు కుక్క జోలికి వెళ్ళలేదు తమ్ముడు, ఆ కుక్కే వీడి జోలికి వచ్చింది. ఈ మధ్య కుక్కల దాడులు కూడా ఎక్కువైపోయాయి. పింకీ,